మీ జాతకంలో కోణదృష్టి గురు శనులు అనగా సుమారుగా గురుడు కనుక ఇక్కడ ఉండి శని కనుక ఇక్కడ ఉంటే ఈ యొక్క 5 రాశుల మధ్య గ్రహాలకి 120 డిగ్రీలు కలిగి ఉంటే కోణదృష్టి ఏర్పడుతుంది. రోజువర్తనము, విచక్షణ జ్ఞానము, నిజాయితీ కలిగి ఉంటారు. బాధ్యతతో ప్రవర్తిస్తారు. వీరు పొదుపరులు, దూరదృష్టి కలవారు. రాజకీయములు కానీ, ప్రజా జీవనమునకు సంబంధించిన వృత్తులు కానీ, ప్రభుత్వ కార్యమునకు సంబంధించినటువంటి వృత్తులు కానీ ఉంటుంది. అలాగే ప్రజా బాహుల్యమునందు కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు. న్యాయవాదులకు, న్యాయ నిర్ణేతలకు ఇది అనుకూలమైనటువంటి దృష్టి. వీరు ధర్మము ప్రధానంగా జీవిస్తారు. గురుడు ధర్మచింతన ఇవ్వగా తాము నమ్మిన సిద్ధాంతములపై విశ్వాసం ఉంచి అట్లే ప్రవర్తించే స్వభావమును, ఓర్పును శని ఇస్తాడు. కేవలము గురుశనుల వల్ల జాతకునకు ధర్మచింతన అలవడుతుంది. శని కోణ దృష్టితో ధర్మ ప్రవర్తన సాధ్యపడుతుంది. వీరు సనాతన మార్గం అవలంబిస్తారు. సాంప్రదాయములను గౌరవిస్తారు. వీరు దానములు చేయుటయందు పాత్రత నెరిగి దానం చేస్తారు. పనులు చేయుటయందు ఒక పథకం ఉంటుంది. అట్లే పనులు పూర్తి అయ్యే వరకు కూడా వేచి ఉండగల సహనం కూడా వీరికి ఉంటుంది. ఈ విధంగా 5 రాశుల మధ్య గురు శని గ్రహాలు కలిగి ఉన్న వాళ్ళకి కలుగుతుంది. మీ జాతకంలో కుజుడు ఇక్కడుండి గురుడు ఇక్కడ కనుక ఇలాగ 5 రాశుల మధ్య 120 డిగ్రీలు కలిగి ఉంటే కనుక వీరు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. వీరికి తాత్విక చింతనతో పాటు తమ ఆదర్శములను, ఆశయాలను ఆచరణలో పెట్టగల సామర్థ్యం ఉంటుంది. వీరు తమకన్నా తక్కువ స్థితి యందు ఉన్నవారిని చూసి కేవలం జాలిపట్టే కాక వారిని ఉద్ధరించుటకై ఆచరణాత్మకమైన కార్యక్రమములను చేపడతారు. పరిస్థితులకు తట్టుకొని నిలబడటం, మత సంబంధమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనటం అంటూ చాలా ఆసక్తి చూపిస్తారు ఈ కోణదృష్టి కలిగి ఉన్నవాళ్ళు. వీరి సాంఘిక సేవా కార్యక్రమాల ద్వారా, ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా యువకులను ఆకర్షిస్తారు. యంత్రములకు సంబంధించినటువంటి వృత్తుల్లో కూడా వీరు రాణించగలుగుతారు. పరిశ్రమలు స్థాపించడం, వాటిని నడిపించడం, ఇటువంటి వాటిలో కూడా వీరు కలిగి ఉంటారు. మంచి యోగం ఇది. వీరికి పూర్వపుణ్య విశేషం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎట్టి కార్యమైన సాధ్యతకైనా అవసరమైనటువంటి తెలివి, దానిని నిర్వహించగల సామర్థ్యం వీరికి ఉంటుంది. ఈ దృష్టి కార్యదీక్ష పరుల యందు, కార్యశూరుల యందు కనిపిస్తుంది.